ముస్లింల సమాజం ఆశాజ్యోతి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వరాలు ఇచ్చిన నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ముస్లింల ఐక్యత. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. నిన్ననే మా రాష్ట్ర నూరు భాషా సంఘ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోఆప్షన్ సభ్యుడిగా ఉన్నటువంటి బుజ్జి ఎలియాస్ పీర్ అహ్మద్ గారు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన అనంతపురంలో కూడా నూరు భాషా సంఘ మాజీ అధ్యక్షుడు నూరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ముస్లిం సమాజం మర్చిపోలేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ముస్లిం సమాజానికి మేలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ముస్లిం సమాజంలో బాగా వెనకబడి ఉన్నటువంటి నూరు భాషా ముస్లింలకు ఈ రోజున వరాలు జల్లు కురిపించిన మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ముస్లిం సమాజం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మా ముస్లింలకు రక్షణ ఉంటుంది, మా బిడ్డలకు విదేశీ విద్య ఉంటుంది, మా షాదీఖానాల నిర్మాణం జరుగుద్ది, మా కబ్రస్థాన గోడల నిర్మాణం జరుగుద్ది, మా మసీదులు మరామత్తు జరుగుతాయి. ఈరోజు మా బిడ్డల పెళ్ళిళ్ళు చేసుకుంటానికి 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ హజ్ నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జరుగుద్ది అనేటువంటి ఆకాంక్ష ముస్లిం సమాజం మొత్తానికి ఉంది. అందులో బాగా వెనకబడి ఉన్నటువంటి నూరు భాషా ముస్లింలకి గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరాలు ఇచ్చారు. ఎందుకంటే నూరు భాషా ఫెడరేషన్ పెట్టే చంద్రబాబు నాయుడు గారు 40 కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని కార్పొరేషన్ చేసి ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేనటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నూరు భాషా కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయలు ఇస్తానని వారు హామీ ఇవ్వటం అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల ముస్లిముల మనసులు ఆనందంతో ఉన్నాయి. ఇవాళ మొదటి నుంచి టీడీపీ ఆవిర్భావం నుంచి నూరు భాషా ముస్లిమ్స్ తెలుగుదేశం పార్టీకి అండగా వెన్నుముకగా ఉన్నమాట వాస్తవం. ఈ రోజున వారు 100 కోట్లు ఇవ్వటమే కాకుండా ఈరోజు నూరు భాషల ఆకాంక్ష చట్టసభల్లో స్థానం కావాలనేటువంటి ఆకాంక్షని నారా లోకేష్ గారు తాడిపత్రిలో నూరు భాషా ముస్లింలను ఈసారి చట్టసభల్లోకి పంపిస్తానని వారు మాట ఇవ్వటం, అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన వాణిని వినిపించడానికి మన వర్గం నుంచి ఒక వ్యక్తి చట్టసభల్లోకి వెళ్తాడు అనేటువంటిది. ఈరోజు నాకు పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాల్సి ఉంది, కానీ అది అలయన్స్లో పోవటం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి ఉంటాం, తప్పనిసరిగా నూరు భాషా సామాజిక వర్గం నుంచి చట్టసభల్లోకి అడుగు పెట్టిస్తానని చెప్పిన వారిద్దరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముస్లిం సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నాను, నూరు భాషా సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. మనకు రక్షణ ఇవ్వగలిగేది తెలుగుదేశం పార్టీ, మన సంక్షేమం చేయగలిగేది తెలుగుదేశం పార్టీ, మన అభివృద్ధి చేయగలిగేది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు ముస్లిం సమాజం మొత్తం ఎవరు ఎన్ని చెప్పినా, గతంలో 2019లో మోసపోయాం. జగన్మోహన్ రెడ్డికి ఓటు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మన విదేశీ విద్యను ఎక్కడికి పంపించాడో తెలియదు. మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ముస్లింల బిడ్డల మీద. ఈ రోజున షాదీఖానా ఒక్కటి నిర్మాణం జరగలేదు, వాళ్ళ ఒక్క కబ్రస్థాన్ గోడ నిర్మాణం జరగలేదు, ఒక్క మసీదు మరమ్మతులు జరగలేదు. ఈ రకంగా ముస్లింల ద్రోహిగా మైనారిటీ కార్పొరేషన్కి ₹1 నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ముస్లిమ్స్కి 4 కార్పొరేషన్లు పెట్టారు,
మైనారిటీ కార్పొరేషన్, నూర్ బాషా కార్పొరేషన్, షేక్ కార్పొరేషన్, సంచారు జాతుల కార్పొరేషన్ పెట్టారు తప్ప ఒక్క రూపాయి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ముస్లింల్లో నూర్ బాషా సమాజం చైతన్యవంతంగా ఆలోచించాలి. ఒక్క ఓటు కూడా తెలుగుదేశం కాకుండా మరొక్క దానికి వేయటానికి వీల్లేదు. ఎందుకంటే జనాభా దాపాష ప్రకారం కార్పొరేషన్ నిధులు ఇవిరిగా స్వయం ఉపాధి రుణాలు ఇవ్వటమే కాదు, మైనార్టీ ముస్లింలకు వర్తించే పథకాలన్నీ కూడా నూర్ బాషా ముస్లింలకు వర్తిస్తాయని చెప్పటం. భాషా పరంగా ఎవరైతే నూర్ భాషలు ఉన్నారో జనగణనలో కూడా మరి సపరేట్గా వారి జనగణన చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కింద రుణాలు ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సర్క్యులర్లుగా ఉన్నటువంటి జీవోలు ఏదైతే మైనారిటీ హోదాను సర్క్యులర్ల రూపంగా నూర్ భాషా సోదరులు పొందుతున్నారో వారి స్థానంలో మన ఆకాంక్ష 20 లక్షల మంది ఆకాంక్ష అది జీవోగా ఇమ్మని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అడిగితే ఆ జీవో ఇవ్వటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హామీ ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సెంటర్లో ఓబీసీల కింద 4.5 రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది. అవి కోర్టులో ఉంది. ఆ కోర్టులోది కూడా మంచి న్యాయవాదులను పెట్టి సమస్య పరిష్కరించి 4.5% రిజర్వేషన్లు కూడా నూర్ భాషలకు వర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది. మైనార్టీ బడ్జెట్లో దూదేకుల కార్పొరేషన్కి, నూర్ భాషా కార్పొరేషన్కి 100 కోట్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి అందరూ కూడా ముస్లిం సమాజం అంతా ఒక్కటే. ఏ వర్గమైనా ఇస్లాంకు సంబంధించినటువంటి మేము, ఖురాన్ను ఆచరించేటువంటి మేము, ఒకే మసీదుకి వెళ్ళేటువంటి మేము, ఒకే కబ్రస్థానికి వెళ్ళేటువంటి మేము వర్గపరంగా ఒక వెనకబడి ఉండొచ్చాము. కానీ ముస్లిం సమాజంలో భాగమైనటువంటి మేము, ముస్లిం సమాజం మొత్తానికి ఒక ముస్లిం నాయకుడిగా, ఒక నూర్ భాషా వర్గానికి చెందినటువంటి నాయకుడిగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు ఎమ్మెల్యే మొట్టమొదటి విజయవాడ నగరంలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ 99లో నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. చమన్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. నూర్జాన్ ఏలూరు మేయర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి అనేక మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కానీ మనకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనందరం కూడా ఏకపక్షంగా ముస్లిం సమాజం ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం నారా చంద్రబాబు గారు వెంట నడవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎవరో ఏదో చెప్పారని వినవద్దు. ముస్లిం సమాజం చైతన్యవంతంతో భారతీయ జనతా పార్టీతో పొత్తున్నప్పటికీ కూడా కేవలం కేంద్రం నుంచి మనకు నిధులు సమకూర్చుకోవాలి. అప్పులపైన ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్ర సహకారం 100% అవసరమైనటువంటి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మనం పొత్తు పెట్టుకున్నాం. మనకు రక్షణ ఆ రోజు 99 కానీ 2014లో కానీ ఈరోజు బీజేపీతో పొత్తున్న ఈ రాష్ట్రంలో ఏ ముస్లిం సమాజానికి మన మాతాచారాలు కానీ, మన మీద దాడులు కానీ, మన మనోభావాలు కానీ దెబ్బ తినలేదు. మనకు న్యాయం చేయగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.